Hello guys. What is tax and how to escape to pay a income tax from income tax department? What is tax? Tax anti. There's a రెండు types of taxes. ఒకటి relatives రెండు non-relatives. ఒకటి relatives anti like father, mother, father-in-law, mother-in-law and cousins, sister, wife, husband, brothers, grandma and grandpa. This is the relatives. So in relatives there is no tax BTW, you and your relatives. అప్పుడు నువ్వు మీ రిలేటివ్స్కి ఒక 50K, 70K or 1 CR సెండ్ చేసిన there is no tax. అండ్ నువ్వు 10 CR సెండ్ చేసినం కడు మీ రిలేటివ్స్కి ఆది ఫాదర్ ఇన్ లా కానీ కేడా కజిన్స్ కానీ ఎవరికి అయినా నువ్వు ఎంత అయినా సెండ్ చేసుకోవచ్చు. జీరో ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఒక రిపోర్ట్ కూడా రాదు. 2 నాన్ రిలేటివ్స్ యాంటీ మీ ఫ్రెండ్స్ ఆర్ తేలిని పర్సన్స్ కానీ మీకు మనీ సెండ్ చేశారు. యాంటీ దెర్ ఇస్ లిమిటెడ్ మనీ మాత్రమే సెండ్ చేస్తానికి ఉందిది. అప్పుడు నువ్వు ఆమై ఫ్రెండ్కి ఒక 50K అమౌంట్ సెండ్ చేశావు, అప్పుడు ట్యాక్స్ వచ్చదా లేదా? 50K మనీ మీ ఫ్రెండ్కి సెండ్ చేశావు, ట్యాక్స్ రాదు. అప్పుడు నువ్వు 60K సెండ్ చేశావు, అప్పుడు అయినా ట్యాక్స్ వచ్చదా లేదా? ఒక 100% ట్యాక్స్ వచ్చింది. ఎందుకు? యాంటీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటీస్ ఉంది. ఏంటి? యాంటీ మీ ఫ్రెండ్స్ నుంచి కానీ లేదా బయట వాళ్ళ నుంచి కానీ 50K ఉంటే జీరో ట్యాక్స్ అండ్ 50K ఉంటే ట్యాక్స్ వచ్చింది. 50K నుంచి ఒక 1 రూపీ అయినా యాడ్ అవుతే ట్యాక్స్ వాళ్ళకి నోటీస్ వెళ్ళిది, అప్పుడు మీకు కూడా ట్యాక్స్ నోటీస్ వచ్చింది. ట్యాక్స్ రకుండా ఉండాలి. యాంటీ ఏం చేయాలి? దెర్ ఇస్ 2 వేస్ ఉన్నాయి. ఒకటి ఆ పర్సన్ నుంచి మీకు అకౌంట్లోకి 60K వచ్చాయి, అప్పుడు మీకు ట్యాక్స్ వచ్చింది. 2 ఆ పర్సన్ నుంచి మీకు ఒక 30K అండ్ బి పర్సన్ నుంచి 30K వచ్చాయి, అప్పుడు ట్యాక్స్ ఉందోదా లేదా? ఒక 100% ట్యాక్స్ రాదు. ఎందుకు? యాంటీ FRNDS ఆర్ తేలిని పర్సన్స్ నుంచి వచ్చే అమౌంట్లో లిమిట్ 50K కాబట్టి మీరు పర్సన్ ఏ నుంచి 30K అండ్ బి పర్సన్ నుంచి 30K వచ్చాయి కాబట్టి మనకు అండ్ సెండ్ చేసిన పర్సన్స్కి ట్యాక్స్ ఏం రాదు. ఒక 100% సేఫ్లో ఉంటారు. 2 పర్సన్ ఏ, 30K పర్సన్ బి, 30K పర్సన్ సి, 20K టోటల్ 80K ఎంఐ అకౌంట్లోకి వచ్చాయి, అప్పుడు ట్యాక్స్ ఉందిదా లేదా? ఒక 100% ట్యాక్స్ రాదు. ఎందుకు? యాంటీ 3 డిఫరెంట్ పర్సన్స్ నుంచి 80K మన అకౌంట్లోకి వచ్చాయి అండ్ పర్సన్ ఏ నుంచి 30K, పర్సన్ బి నుంచి 30K అండ్ పర్సన్ సి నుంచి 20K, సో మనకి ట్యాక్స్ రాదు. గవర్నమెంట్ నుంచి నోటీస్ ఏంటి? యాంటీ ఒకే పర్సన్ నుంచి 50K వస్తేనే అప్పుడు ట్యాక్స్ వచ్చింది మనకి వాళ్ళకి. ఈ మ్యాటర్ మైండ్లో పెట్టుకోండి. అప్పుడు అయినా పార్ట్ 1 అండ్ నెక్స్ట్ పార్ట్లో ఇయర్కి ఎంత అమౌంట్ రావాలి అని చెప్పుతా.